తప్పకుండా ఈ పద్ధతి కొనసాగిస్తే మంచిది. సరే ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్ 19వ తేదీన ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎస్ వర్మ, దీనికి కనెక్టెడ్గా ఇందాక చర్చ కొనసాగింపు ఒక ముఖ్యమైన మాట చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ కనుక నిజంగా తన వల్లనే తెలుగుదేశం బీజేపీ కలిశాయి అని భావిస్తే కొంచెం అతిగా అంచనా వేసుకుంటున్నట్టు లెక్క. జాతీయ స్థాయిలో బీజేపీ, రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం రెండూ కూడా తనను మించిన చాలా పెద్ద పార్టీలు. వాడికి చాలా పుష్కలమైన ఇది ఉంది. ఆయన చొరవ ఉపయోగపడి ఉండొచ్చు, ఆకర్షణ ఉపయోగపడి ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? అంతకుముందు లోకేష్ కూడా వెళ్తారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా బీజేపీ ఎన్డీఏకు లోబడి ఫ్రేమ్లో ఉండాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. గతం కంటే 1-4 సార్లు వెళ్తున్నారు. మీరు 2015, 20 అప్పుడు ఈ పరిస్థితి లేదు. అప్పుడు కొంచెం తక్కువగా లాంఛనంగా ఉండేది. సో ఇప్పుడు అమరావతికి రీలాంచింగ్ అంట, పునఃప్రారంభం అంట. ఈ పునఃప్రారంభాలు ఉండవు నిజానికి. అంటే రాజధానికి పట్టిన ఒక దుస్థితికి ఇదొక నిదర్శనంగా ఉంది. మొదటిసారి లాంచ్ చేసినప్పుడే మోదీ గారు నిధులు ఇవ్వలేదు, నీళ్లు మట్టి మాత్రమే తెచ్చారు, ఇలాంటి విమర్శలు చేశాము. అయినా వాళ్ళు ఏమి ఇవ్వలేదు. తర్వాత అది అలా ఆలస్యమైంది. తర్వాత వచ్చిన ఆయన మొత్తానికి ఎసరు పెట్టాడు. అసలు అది 3 రాజధానులు అన్నారు, 3 లేదు, 1కి ఠికానా లేకుండా పోయింది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 15న ఎప్పుడో వస్తాడు మోడీ, వచ్చి రీలాంచ్ చేస్తారు అని అది అడగడానికి చంద్రబాబు వెళ్తున్నారు. ఇది మంచిదే, కానీ మోడీ గారు రావడంతో పాటు ఈసారి మట్టి నీళ్లు కాకుండా గట్టి నిధులు తీసుకొస్తే మనం సంతోషించాలి. ఇంకా రెండో విషయం, ఒక 40,000 కోట్ల పనులకు ఇప్పటికే ఆమోదం తెలిపాము. ఇంకో 30,000 కోట్లకు ఆమోదం తెలిపాము. 40,000 కోట్ల పనులకు టెండర్లు పిలుస్తున్నాము. 2028 నాటికి పూర్తి చేస్తాము అని మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు. ఈరోజు పత్రికల్లో కూడా 11,000 కోట్లకు హడ్కో నిధులకు ఒప్పందం ఖరారైంది అనే మాట కూడా చెప్తున్నారు. ఏమైనా ఇవన్నీ అప్పులు. సార్ ఇంకో సమస్య ఏంటంటే, ప్రధానమంత్రి కంటే ముందు ప్రపంచ బ్యాంకు బృందం పర్యటిస్తుంది. వాళ్ళ ఆంక్షలు, వాళ్ళ ఈ డబ్బులు మళ్ళీ చేతికి వస్తే ఎలా ఉంది. కాబట్టి మోదీ వస్తే చాలా మంచిదే, కానీ ఈసారి మళ్ళీ ఆశాభంగం కలిగించకండి. 2 సార్లు 2 ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన హామీలు అవి నెరవేరలేదు, కేంద్ర సహకారం లేకపోవడం వల్ల. ఈసారైనా చంద్రబాబు యాత్ర సఫలమై మోదీ రావడమే కాకుండా మోదీ నిధులతో రావడం చాలా మంచిది. ఆ అప్పును కన్వర్ట్ చేయండి. 6 లక్షల కోట్ల అప్పు 7 లక్షలు లేదా 12 లక్షలు అని ఒకవైపు అనుకుంటూ, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 50,000 కోట్ల అప్పు అదనంగా రుద్దితే దాన్ని ఎలా తీర్చుకుంటారు? అనడానికేమో అమరావతి సెల్ఫ్ సస్టైనింగ్, స్వయం పోషక, ఆ స్వయం ఆధారిత రాజధాని, కానీ అప్పులు లేకపోతే తప్ప ఇప్పుడు మొదలవదు. ఇదో పెద్ద సమస్య. మరి చంద్రబాబు దీనికి కూడా ఏమైనా పరిష్కారం అక్కడ చూసుకొని వస్తారా అన్నది కూడా మనం చూడాలి. ఇవి కూడా వస్తాయి. మొన్న పవన్ కళ్యాణ్ ప్రకటనలు, పిఠాపురం నేపథ్యంలో ఎన్డీఏ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, తెలుగుదేశం బీజేపీ మన సోమ వీర్రాజును చాలా బలవంతపు మాఘస్నానంలాగా పెళ్లి ఆయన తెచ్చిపెట్టిన ఎమ్మెల్సీగా పెట్టడంలో బీజేపీ వ్యూహం ఏంటి, ఇలాంటి సందేహాలు టీడీపీకి ఉన్నాయి. చూడాలి మరి ఏమేమి వస్తాయో బయటికి. సార్ మరొక వైపు విజయసాయి రెడ్డి గారు, కోటలో రాజు బాగుండాలంటే జనంలో